Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ 4 చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే 5th చాప్టర్ అయిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఎక్సర్సైజ్ నెంబర్ 5.3లో 5th ప్రాబ్లం వరకు ఉన్న అన్నిటినీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు 5th పార్ట్ అంటే లాస్ట్ పార్ట్లో భాగంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లోని మిగిలిన ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, 6th one. The first and last terms of an AP are 70 and 350 respectively. If the common difference is 9, how many terms are there and what is their sum? అంటే ఒక ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏమో 17 అండ్ లాస్ట్ టర్మ్ ఏమో 350. అట్లాగే కామన్ డిఫరెన్స్ 9 అయినట్లయితే ఆ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, వాటి యొక్క సమ్ మొత్తము ఎంత అని అడుగుతున్నాను అనమాట. ఒకసారి ఇచ్చినవి రాసినట్లయితే గివెన్ ఏమి ఇచ్చారు, మనకి ఫస్ట్ టర్మ్ ఇచ్చారు అంటే ఏ ఇచ్చారు ఈక్వల్ టు 17 అండ్ లాస్ట్ టర్మ్ ఇచ్చారు. ఈ లాస్ట్ టర్మ్ మనం ఎల్ అనుకోవచ్చు లేకపోతే ఏఎన్ అనుకోవచ్చు 350. అండ్ ఇంకేమి ఇచ్చారు, మనకి కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు 9 ఇచ్చారు. మనల్ని ఏం అడిగారు, ఎన్ అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వాటి యొక్క సమ్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు అనమాట. ఇదేమో ఏఎన్, ఎల్ అన్నా ఏఎన్ అన్నా ఒకటి లాస్ట్ టర్మ్ అన్నమాట. ఇప్పుడు ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని మనం ఎస్ఎన్ అని ఎన్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఏఎన్ ఫార్ములా ఉపయోగిద్దాం. ఏఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఓకే, ఇందులో మనకి డి తెలుసు, ఏఎన్ తెలుసు, అలాగే ఏ కూడా తెలుసు. దీని నుంచి ఎన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. కాబట్టి ఏఎన్ ప్లేస్ ఏం రాస్తున్నాను 350 ఈక్వల్ టు ఏ ప్లేస్లో 17 ప్లస్ ఎన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. డి ప్లేస్లో 9 రాస్తున్నాను. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఎన్ వాల్యూ వస్తుంది అనమాట. 350 ఈజ్ ఈక్వల్ టు 17 ప్లస్ 9 ఇంటూ ఎన్ 9n మైనస్ 9 1s are 9. దట్ ఇంప్లైజ్ 350 ఈక్వల్ టు 9n. 17 మైనస్ 9 అంటే 8 అవుతుంది, అంటే ప్లస్ 8. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎన్ ఆర్హెచ్ఎస్లో ఉంది కాబట్టి ఈక్వేషన్లోని ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే 9n ప్లస్ 8 ఈక్వల్ టు 350 అవుతుంది. ఈ 8ని మనం ఆర్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 9n ఈక్వల్ టు 350 మైనస్ 8 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ 9n ఈక్వల్ టు 350లోంచి 8 మైనస్ చేస్తే 342 అవుతుంది. ఇప్పుడు 9 కూడా మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే 342/9 అవుతుంది. ఓకే, 9 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 3 9s are 27. ఇంకా ఎంత ఉంటుంది ఇక్కడ మనకు 72, 8 9s are 72. దట్ ఇంప్లైజ్ n ఈక్వల్ టు 38. అంటే ఇచ్చిన ఏపీలో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయన్నమాట 38. therefore number of terms in the given AP equal to 38. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ఎన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎస్ఎన్ మనం 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటవి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఇది ఒక ఫార్ములా ఉంది. అలాగే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్, అంటే లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు మనం సెకండ్ ఫార్ములా అప్లై చేయొచ్చు. కాబట్టి ఈ సెకండ్ ఫార్ములా ఉపయోగిస్తాను. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఈ ఫార్ములాలో మనకి అన్ని వాల్యూస్ తెలుసు కదా. therefore S38 ఈక్వల్ టు 38/2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ 17 ప్లస్ లాస్ట్ టర్మ్ 350. 2 టేబుల్ 38లో 19 టైమ్స్ అంటే 19
ఇంటూ యాడ్ చేస్తే 367 అవుతుంది కదా. మల్టిప్లై చేసినట్లయితే 367 ఇంటూ 19, 9 7s are 63, 6 7s are 54 के 60, 6 9 3s are 27 plus 6 33. 1 తో మల్టిప్లై చేస్తే 367 వస్తుంది. అంటే 3796 అంటే 6973 వస్తుంది అన్నమాట. 6973. Therefore sum of the terms equal to 6973 అవుతుంది. Okay, next seventh one. Find the sum of first 22 terms of AP in which D equal to 7 and 22nd term is 149. అంటే ఒక AP లో మనకి కామన్ డిఫరెన్స్ D ఇచ్చారు, అలాగే 22nd టర్మ్ ఇచ్చారు. We have to find sum of first 22 terms. Given D equal to 7 and 22nd term అంటే A22 equal to 149. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్. అంటే we have to find S22. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ an ఫార్ములా అప్లై చేయాలి, Sn ఫార్ములా అప్లై చేయాలి. ఫస్ట్ మనం an ఫార్ములా అప్లై చేసి ఫస్ట్ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది మనం nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. దీంట్లో మనకు తెలిసిన వాల్యూలు రాసినట్లయితే మనకి a22 అంటే a22 ఈక్వల్ టు a ప్లస్ n అంటే ఇక్కడ ఎంత రాస్తాం? 22 మైనస్ 1, d అంటే 7 రాస్తాం. ఇది ఎంతకి సమానము? 149 కి ఈక్వల్. దట్ ఇంప్లైజ్ a ప్లస్ 21 ఇంటూ 7 ఈక్వల్ టు 149. దట్ ఇంప్లైజ్ a ప్లస్ 7 1s are 7, 7 2s are 14, 147 ఈక్వల్ టు 149. ఈ 147 RH లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 149 మైనస్ 147 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే a ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే ఫస్ట్ టర్మ్ ఎంత అన్నమాట? 2 అన్నమాట. ఇప్పుడు మనం S22 ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మనం Sn ఫార్ములా ఉపయోగించి Sn ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇందులో మనకి తెలిసిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు అంటే S22 ఈక్వల్ టు 22/2 ఇంటూ 2a. a ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 2 వచ్చింది కదా. అంటే 2 ఇంటూ 2 ప్లస్ n అంటే 22 మైనస్ 1 ఇంటూ d ఎంత ఇచ్చారు మనకి? 7 ఇచ్చారు. 7. దిస్ ఈక్వల్ 2 టేబుల్ 22 లో 11 టైమ్స్ 2 2s are 4 ప్లస్ 21 ఇంటూ 7 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 11 ఇంటూ 4 ప్లస్ 147. దిస్ ఈక్వల్ టు 11 ఇంటూ 151 అవుతుంది కదా. ఓకే, 11 తో మల్టిప్లై చేస్తే 1 5 ప్లస్ 1 6 6 1 అంటే 1661. Therefore S22 ఈక్వల్ టు 1661 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th one. Find the sum of first 51 terms of an AP whose second and third terms are 14 and 18 respectively. ఓకే, ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు? సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఇచ్చారు. అంటే a2 ఈక్వల్ టు 14 అండ్ a3 ఈక్వల్ టు 18. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే S51 ఫైండ్ అవుట్ చేయాలి. మనకి S52 51 ఫైండ్ అవుట్ చేయాలంటే n వాల్యూ కావాలి, a వాల్యూ కావాలి, d వాల్యూ కావాలి. ఇక్కడ n వాల్యూ అంటే 51 వేసుకుంటాం. నెక్స్ట్ a d వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. మనం an ఫార్ములా ఉపయోగించినట్లయితే an ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d.
దీని నుంచి మనం a2 చెప్పొచ్చు కదా, a2 ఈక్వల్ టు a ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 14 ఇచ్చారు. దట్ ఇంప్లైజ్ a ప్లస్ 2 మైనస్ అంటే 1 అంటే d అవుతుంది. 1d అంటే d అని రాయిస్తాం కదా, 14. ఇది ఈక్వేషన్ 1. అలాగే a3 కూడా ఇచ్చారు కదా, a3 ఈక్వల్ టు a ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 18 ఇచ్చారు. దీని నుంచి a ప్లస్ 2d ఈక్వల్ టు 18. ఇది ఈక్వేషన్ 2 అనుకోవచ్చు. మనం డైరెక్ట్ a3 లోంచి a2 మైనస్ చేస్తే d వచ్చేస్తుంది, ఎందుకంటే రెండు కూడా కాన్సిక్యూటివ్ టర్మ్స్ కదా. కాబట్టి a3 మైనస్ a2 ఫైండ్ అవుట్ చేసి మనం d కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇట్లా ఈక్వేషన్స్ ఉపయోగించి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. a ప్లస్ d ఈక్వల్ టు 14 ఈక్వేషన్ 1. అలాగే a ప్లస్ 2d ఈక్వల్ టు 18 ఈక్వేషన్ 2. ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ప్లస్ a మైనస్ a గెట్స్ క్యాన్సిల్, మైనస్ d ఈక్వల్ టు మైనస్ 4. దట్ ఇంప్లైజ్ d ఈక్వల్ టు 4 అవుతుంది అన్నమాట. 18 నుంచి 14 మైనస్ చేసిన 4 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఇంకా మనకి ఏ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం, ఈ d వాల్యూ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 4 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏంటి, a ప్లస్ d ఈక్వల్ టు 14. ఇప్పుడు d ప్లేస్ లో మనం 4 రాయొచ్చు కదా, అంటే a ప్లస్ 4 ఈక్వల్ టు 14. దట్ ఇంప్లైజ్ ఈ 4 ని RHS లోకి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 4 అవుతుంది కదా. దట్ ఇంప్లైజ్ a ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 10 వచ్చింది అన్నమాట. ఇప్పుడు మనకి a తెలుసు, d తెలుసు, అలాగే n వాల్యూ తెలుసు. కాబట్టి Sn ఫార్ములా ఉపయోగించి S51 ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఇక్కడ Sn ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అవుతుంది. ఓకే, ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే S51 ఈక్వల్ టు 51/2 ఇంటూ 2 ఇంటూ a మనకి 10 వచ్చింది కదా, ప్లస్ n అంటే 51 మైనస్ 1 ఇంటూ d ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. దిస్ ఈక్వల్ టు 2 టేబుల్ 51 లో పోదు కాబట్టి అలా ఉంచుతాం. 2 10s are 20. 51 నుంచి 1 మైనస్ చేస్తే 15 ఇంటూ 4. దిస్ ఈక్వల్ టు 51/2 ఇంటూ 20 ప్లస్ 5 4s are 20 అంటే 200 వస్తుంది. దిస్ ఈక్వల్ టు 51/2 ఇంటూ 220 వస్తుంది. 2 టేబుల్ 220 లో 110 టైమ్స్ కట్ అవుతుంది కదా. దిస్ ఈక్వల్ టు 51 ఇంటూ 110. ఓకే, మల్టిప్లై చేసినట్లయితే S51 ఈక్వల్ టు, ఇక్కడ మనం 11 తో ఫస్ట్ 51 మల్టిప్లై చేస్తే 1 6 5, ఇక్కడ 0 ఉంది కదా, అంటే 5610 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 9th one. If the sum of first 7 terms of an AP is 49 and that of 17 terms is 289, find the sum of ఫస్ట్ n టర్మ్స్. అంటే ఒక ఏపీలో ఫస్ట్ 7 టర్మ్స్ యొక్క సమ్ ఏమో 49, ఫస్ట్ 17 టర్మ్స్ యొక్క సమ్ ఏమో 289 అయితే మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటంటే S7 ఇచ్చారు. S7 ఈక్వల్ టు 49 అండ్ S17 కూడా ఇచ్చారు 289. ఇక్కడ మనం Sn ఫార్ములా ఉపయోగించుకుంటాం. మనం Sn ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. దానికి Sn ఫార్ములా ఏంటి, Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. దీని నుంచి మనం S7 ఫైండ్ అవుట్ చేద్దాం. S7 ఈక్వల్ టు 7/2 ఇంటూ 2a ప్లస్ 7 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 49. దట్ ఇంప్లైజ్ 7/2 ఇంటూ 2a ప్లస్ 7 మైనస్ 1 6d ఈక్వల్ టు 49. ఓకే, ఇక్కడ మనం 7/2 ఈ బ్రాకెట్ లో మనం 2 కామన్ తీయచ్చు. చూడండి, ఇక్కడ a ప్లస్ 3d ఉంటుంది ఈక్వల్ టు 49. ఎందుకంటే ఈ 2 టేబుల్ కట్ చేయొచ్చు. మనకి ఏముంది ఇక్కడ 7 ఇంటూ a ప్లస్ 3d ఈక్వల్ టు 49.
ఈ 7 మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై 7 అవుతుంది కదా, అంటే a ప్లస్ 3d ఈక్వల్ టు 49/7. 7 టేబుల్ 49 లో 7 టైమ్స్, దట్ ఇంప్లైజ్ a ప్లస్ 3d ఈక్వల్ టు 7. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ మనకి S17 కూడా తెలుసు కదా, అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అండ్ S17 ఈక్వల్ టు 17/2 ఇంటూ 2a ప్లస్ 17 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి 289 ఇచ్చారు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు మరొక ఈక్వేషన్ వస్తుంది అనమాట. దట్ ఇంప్లైజ్ 17/2 ఇంటూ 2a ప్లస్ 16d ఈక్వల్ టు 289. ఈ బ్రాకెట్ లో మనకి 2 కామన్ తీయొచ్చు కదా, అంటే 17/2 ఇంటూ 2 కామన్ తీస్తే a ప్లస్ 8d అవుతుంది ఈక్వల్ టు 289. 2 గెట్స్ క్యాన్సిల్. ఇంకా మనకి ఏముంది, మనకి 17 ఇంటూ a ప్లస్ 8d ఈక్వల్ టు 289. ఓకే, ఇప్పుడు ఈ 17 కూడా మనం RHS లోకి పంపినట్లయితే a ప్లస్ 8d ఈక్వల్ టు 289/17. 17 టేబుల్ 289 లో 17 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే a ప్లస్ 8d ఈక్వల్ టు 17. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. ఓకే, మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ వచ్చాయి. వీటిని సాల్వ్ చేస్తే మనం a అండ్ d వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, a ప్లస్ 3d ఈక్వల్ టు 7. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే సెకండ్ ఈక్వేషన్ 8 ప్లస్ 8d ఈక్వల్ టు 17. ఇది సెకండ్ ఈక్వేషన్. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ప్లస్ a మైనస్ a గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ మైనస్ d వస్తుంది, ఇదేమో -10 వస్తుంది. ఈ -5 RHS లోకి తీసుకెళ్తే డివైడెడ్ బై 5 అవుతుంది, అంటే 2 టైమ్స్, అంటే దట్ ఎంప్లాయిస్ d ఈక్వల్ టు 2 అవుతుంది అన్నమాట. అంటే మనకి కామన్ డిఫరెన్స్ వచ్చింది. ఇంకా ఫస్ట్ టర్మ్ a కావాలి, దానికోసం ఏం చేస్తాం, ఈ d వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. మనకి ఈక్వేషన్ 1 ఏమిటి, a ప్లస్ 3d ఈక్వల్ టు 7. a ప్లస్ 3d ఈక్వల్ టు 7. ఇప్పుడు మనం a ప్లస్ 3 ఇంటూ d ప్లస్ ఏ రాయొచ్చు, 2 రాయొచ్చు కదా, ఈక్వల్ టు 7. దట్ ఇంప్లైజ్ a ప్లస్ 6 ఈక్వల్ టు 7. దట్ ఇంప్లైజ్ a ఈక్వల్ టు 7 మైనస్ 6. దట్ ఇంప్లైజ్ a ఈక్వల్ టు 1. అంటే ఆ ఏపీలో ఫస్ట్ టర్మ్ ఎంత అనమాట, 1 అనమాట. ఇప్పుడు మనం SN ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, మనకి తెలిసిన వాల్యూస్ అన్ని మనం SN లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి SN ఫార్ములా n/2 ఇంటూ 2a. 2 ఇంటూ a అంటే ఇక్కడ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది కదా, ఈక్వల్ టు n/2 ఇంటూ 2 1s are 2 ప్లస్ 2 ఇంటూ n 2n మైనస్ 2 1s are 2 ప్లస్ 2 మైనస్ 2 గెట్స్ క్యాన్సిల్, అంటే n/2 ఇంటూ 2n ఉంది బ్రాకెట్ లో, 2 గెట్స్ క్యాన్సిల్, n ఇంటూ n స్క్వేర్ అవుతున్నాడు. దేర్ఫోర్ మనకి SN ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట, n స్క్వేర్ అవుతుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10th one. Show that A1, A2, A and so on AN form an AP where AN is defined as below. అంటే ఒక AP లో ఎంత టర్మ్లు ఇచ్చారు, దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, మనకి A1, A2, A3 అండ్ సో ఆన్ ఫైండ్ అవుట్ చేసి అది ఏపీని ఫామ్ చేస్తుందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. అట్లాగే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్. ప్రతి కేసులో కూడా ఫస్ట్ 15 టర్మ్స్ యొక్క సమ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇందులో ఫస్ట్ వన్ మీరు హోంవర్క్ ప్రయత్నించండి, ఈ సెకండ్ వన్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సెకండ్ రోమన్ ఇచ్చింది ఏంటంటే గివెన్ AN ఈక్వల్ టు 9 మైనస్ 5n. దీని నుంచి మనం ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్ టు 9 మైనస్ 5 ఇంటూ n ప్లేస్ లో 1 రాస్తాం. 9 మైనస్ 5 1 5 అంటే 4 అవుతుంది. నెక్స్ట్ A2 ఈక్వల్ టు 9 మైనస్ 5 ఇంటూ 2 ఈక్వల్ టు 9 మైనస్ 5 2 10 అంటే -1. A3 ఈక్వల్ టు 9 మైనస్ 5 ఇంటూ 3 ఈక్వల్ టు 9 మైనస్ 15 ఈక్వల్ టు -6.
అలా ఒక 4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయండి. 9 మైనస్ 5 ఇంటూ 4 ఈక్వల్ టు 9 మైనస్ 20 ఈక్వల్ టు మైనస్ 11. ఇవి ఏపీలో ఉన్నాయో లేదో చెప్పమన్నారు. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. a2 మైనస్ a1 ఈక్వల్ టు ఏంటంటే -1 -4 ఈక్వల్ టు -5. ఓకే, a3 మైనస్ a2 ఈక్వల్ టు -6 -1 ఈక్వల్ టు -6 ప్లస్ 1 అవుతుంది, -5 వస్తుంది. నెక్స్ట్ a4 మైనస్ a3, a4 అంటే మనకి -11 -6 ఈక్వల్ టు -11 ప్లస్ 6 ఈక్వల్ టు -5. ప్రతి కేసులో కూడా డిఫరెన్స్ అనేది -5 వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఒక ఏపీని ఫామ్ చేస్తాయి. సిన్స్ AK minus AK minus 1 is constant. The given list of numbers form an AP. Okay. సగం ఆన్సర్ చేసాం. ఇంకా ఏం చేయాలి, మనం సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే మనం SN ఫార్ములా ఉపయోగించాలి. SN ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. హియర్ ఇక్కడ మనకి వాల్యూస్ ఏంటి, ఇచ్చిన వాల్యూస్ హియర్ మనం ఫస్ట్ 15 టర్మ్స్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 15 అవుతుంది. అలాగే ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు a1 అంటే 4 అవుతుంది. అలాగే కామన్ డిఫరెన్స్ ఈచ్ కేసులో కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 5 -5 వచ్చింది కదా, -5 అవుతుంది. ఇవన్నీ తీసుకెళ్లి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే S15 ఈక్వల్ టు 15/2 ఇంటూ 2 ఇంటూ 4 ప్లస్ 15 - 1 ఇంటూ d అంటే -5. దిస్ ఈక్వల్ టు 15/2 ఇంటూ 2 4 are 8 ప్లస్ 14 ఇంటూ -5. దిస్ ఈక్వల్ టు 15/2 ఇంటూ 8 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 4 5 are 20 2 5 are 5 ప్లస్ 2 7. దిస్ ఈక్వల్ టు 15/2 ఇంటూ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇంటూ సబ్ట్రాక్ట్ చేస్తాం -62 వస్తుంది. 2 టేబుల్ 62లో 31 టైమ్స్ అంటే 15 ఇంటూ -31. మనకి మల్టిప్లై చేసినట్లయితే therefore S15 ఈక్వల్ టు ఇక్కడ 31 ఇంటూ 15 15 1s are 15 1 3 15s are 45 ప్లస్ 1 46 అంటే -465 వస్తుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ మీరు ఓన్గా ప్రయత్నించండి. నెక్స్ట్ 11th one. If the sum of the first n terms of an AP is 4n minus n square, what is the first term? What is the sum of first two terms? What is the second term? Similarly, find the third term and the 10th term and nth term. అంటే ఒక ఏపీలో సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ కి ఒక ఫార్ములా ఇచ్చారు. Sn ఈక్వల్ టు 4n మైనస్ n స్క్వేర్ అట. అయితే ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అలాగే సమ్ ఆఫ్ 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, దాని నుంచి సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అట్లాగే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మనం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఏపీ తీసుకున్నాం 2 3 4 5 అండ్ సో ఆన్. ఇది ఒక ఏపీ. ఇక్కడ మనకి S1 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అంటే 2 అవుతుంది. ఇది దేనికి సమానం అవుతుంది, A1 అవుతుంది. S1 అన్నా A1 అన్నా ఒకటే, ఒక టర్మ్ ని యాడ్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది కదా. నెక్స్ట్ S2 ఈక్వల్ టు అంటే ఫస్ట్ 2 టర్మ్స్ 3లో 3 + 2 ఎంత 5 అవుతుంది. ఓకే, S3 ఈక్వల్ టు ఎంత అవుతుంది 3 యాడ్ చేస్తే 5 9 అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి A2 కావాలనుకోండి, S2 లోంచి S1 మైనస్ చేస్తే వస్తుంది చూడండి. S2 ఎంత 5 మైనస్ S1 ఎంత 2 అంటే 3, A2 వచ్చింది కదా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ A3 కావాలనుకోండి, S3 లోంచి S2 మైనస్ చేస్తే వస్తుంది. S3 ఎంత 9 మైనస్ S2 5 ఈక్వల్ టు 4. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్
S1 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 4 into 1 minus 1 square. 4 1s are 4 minus 1 square చేస్తే 1 equal to 3. That implies ఇక్కడ S1 అన్న A1 అన్న ఒకటే, A1 equal to 3 అన్నమాట. నెక్స్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు? సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ S2 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే n ప్లేస్ లో 2 రాస్తాం. అంటే 4 into 2 minus 2 square. This equal to 4 2s are 8 minus 2 square చేస్తే 4 equal to 4 అవుతుంది. మనకి ఏం తెలుసు? we know that an equal to the కాన్సెప్ట్ నుంచి sn minus sn minus 1 అని తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు a2 కావాలనుకోండి, a2 ఈక్వల్ టు ఏం చేయాలి? s2 లోంచి s1 మైనస్ చేయాలి. s2 ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. నెక్స్ట్ s1 ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఈక్వల్ టు మనకి 1 వస్తుంది అన్నమాట. వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేయమన్నారు? మనకి సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేసాం. అట్లాగే ఫైండ్ థర్డ్ అండ్ 10th టర్మ్స్. థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాను ఉపయోగించి థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే S3ని S2ను కావాలి. మనం S3 ఫైండ్ అవుట్ చేద్దాం. S3 ఈక్వల్ టు ఈ ఫార్ములాలో n ప్లస్ లో 3 రాసినట్లయితే 4 into 3 minus 3 square equal to 4 3s are 12 minus 9 equal to 3 అన్నమాట. ఇప్పుడు దీని నుంచి మనం a3 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. a3 ఎలా వస్తుంది? S3 minus S2 చేస్తే వస్తుంది. S3 ఎంత? 3 minus S2 ఎంత మనకి? 4 అంటే -1 అన్నమాట. థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే S10 S9 కావాలి కదా. కాబట్టి S10 ఈక్వల్ టు ఇందులో 10 రాయండి. 4 into 10 minus 10 square. 4 10s are 40 minus 100 equal to minus 60. అలాగే S9 ఈక్వల్ టు 4 into 9 minus 9 square. 4 9s are 36 minus 81. సబ్ట్రాక్ట్ చేస్తే 11 లోంచి 6 మైనస్ చేస్తే 5, 7 లోంచి 3 మైనస్ చేస్తే 4 minus 45. ఇప్పుడు దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? A10 ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే S10 minus S9 చేస్తే వస్తుంది. S10 అంటే -16 అలాగే -45. దిస్ ఈక్వల్ టు -60 ప్లస్ 45 ఈక్వల్ టు ఇక్కడ మనకి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 60 లోంచి 45 మైనస్ చేస్తే 15. లార్జెస్ట్ నెంబర్ మైనస్ కాబట్టి -15 వస్తుంది. ఓకే, ఇంకా మనం ఏం చేయాలంటే అండర్ nth టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం అంటే an ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఒక ఫార్ములా. ఇక్కడ an = Sn - Sn - 1 ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకి Sn తెలుసు. Sn - 1 చేద్దాం. Sn - 1 ఈక్వల్ టు ఈ ఫార్ములాలో n ప్లేస్ లో n - 1 రాసినట్లయితే 4 into n - 1 minus n - 1 whole square. This equal to 4 into n 4n minus 4 1s are 4 minus ఇది a minus b whole square, a square minus 2ab plus b square. This equal to 4n minus 4 minus n square minus into minus plus 2 1s are 2n plus minus into plus minus 1 square అంటే 1. దీంట్లో మనం సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 4n ఉంది, ఇక్కడ 2n ఉంది, అంటే 6n minus n square minus 4 minus 1 minus 5 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం? nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. అంటే an ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా వస్తుంది? Sn లోంచి Sn - 1 చేస్తే వస్తుంది. Sn ఎంత ఇచ్చారు మనకి? 4n minus n square. Sn - 1 ఎంత వచ్చింది? 6n minus n square minus 5 వచ్చింది. బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే 4n minus n square
minus 6n minus into minus plus n square minus into minus plus 5 minus n square plus n square gets cancelled. ఇక్కడ 5 ఉంది ప్లస్ 4n మైనస్ 6n అంటే మైనస్ 2n. ఇది మనకి nth టర్మ్ కి ఫార్ములా అన్నమాట. ఓకే నెక్స్ట్ 12th one. Find the sum of the first 40 positive integers divisible by 6. అంటే 6th డివిజిబుల్ అయ్యే పాజిటివ్ ఇంటిజర్స్ లో ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది నేను చెప్తాను, మీరు దీన్ని ఓన్ గా ప్రయత్నించవచ్చు. ఓకే ఫస్ట్ 40 positive integers which are divisible by 6 are 6 టేబుల్ లో వచ్చే నంబర్స్ రాసేయి. అంటే 40 వరకు అన్నమాట. 6 12 18 అండ్ సో ఆన్. మరి 40th టర్మ్ ఏమవుతుంది? 40 into 6 చేస్తే సరిపోతుంది. 4 6 are 24 అంటే 240 అవుతుంది అనమాట లాస్ట్ టర్మ్. ఇది ఒక ఏపీ అవుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ 6 చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. దిస్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్ an AP. Okay, here first term a equal to 6, common difference d equal to a2 minus a1, direct రాసిన పర్వాలేదు. 12 minus 6 equal to 6. నెక్స్ట్ ఇవి ఎన్ని ఉన్నాయి మనకి? 40 టర్మ్స్ ఉన్నాయి. n is equal to 40 అన్నమాట. అలాగే లాస్ట్ టర్మ్ కూడా తెలుసు ఇక్కడ, l equal to 240 అంటే సెకండ్ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేసేయచ్చు. therefore s n ఫార్ములా ఏంటి? n/2 into a plus l. therefore s40 equal to 40/2 into first term 6, last term 240. this equal to 2 table 40 ఎన్ని టైమ్స్ పోతుంది? 20 times 246 అవుతుంది. this equal to 2 తో మల్టిప్లై 2 6 are 12 1 2 4 are 8 plus 1 9 2 2 are 4 0 ఉంది కదా. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ డివిజిబుల్ బై 6 ఈజ్ 4920 అవుతుంది అన్నమాట. ఓకే సెకండ్ మీరు హోంవర్క్ చేయండి. అలాగే నెక్స్ట్ 14th వన్. ఇక్కడ ఏమంటారంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 and 50. అంటే 0కి 50కి మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ద ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 and 50 ఆర్ ఏంటవి? 1 3 5 7 అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 49 అవుతుంది. ఓకే ఇది కూడా ఒక ఏపీ అవుతుంది కదా. దిస్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్ an AP. here first odd number ఏంటి? a equal to 1, d equal to a2 minus a1 equal to 3 minus 1 equal to 2 అవుతుంది. అలాగే మనకి n ఈక్వల్ టు ఎన్ని ఉంటాయి మనకి? 50లో హాఫ్ ఏమో ఆడ్ నెంబర్స్, హాఫ్ ఏమో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి కదా. అంటే 25 ఉంటాయి మనకి. లేకపోతే మనం దీన్ని an అనుకుని చేసిన n వాల్యూ వస్తుంది. మనకి డైరెక్ట్ గా చెప్పగలుగుతాం కాబట్టి n ఈక్వల్ టు 25. అలాగే లాస్ట్ టర్మ్ l ఈక్వల్ టు 49 అవుతుంది అన్నమాట. మన ఫార్ములా ఏంటి? Sn ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి. S25 ఈక్వల్ టు 25/2 ఇంటూ 1 ప్లస్ 49. దిస్ ఈక్వల్ టు 25/2 ఇంటూ 50.
2 టేబుల్ 50లో 25 టైమ్స్, దట్ ఈక్వల్ టు 25 ఇంటూ 25. 25 ఎంత 625. therefore sum of odd numbers between 0 and 50 is 625 అన్నమాట. మనకి సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ ఉన్నాయి. మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇవి ఉపయోగపడతాయి. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే n². దేంటి మనకి ఫస్ట్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ n ఆడ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడే చెప్పుకోండి, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ 25 ఆడ్ నెంబర్స్ కదా, కాబట్టి మనం n ప్లేస్ లో 25 రాసాం అనుకోండి, 25 625 వచ్చింది అనమాట. ఇది ఫార్ములా. అలాగే ఫస్ట్ సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ అనుకోండి, అప్పుడు n ఇంటూ n+1 ఈ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది అనమాట. ఇదేమో ఫస్ట్ n ఆడ్ నెంబర్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఫార్ములా, ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఫార్ములా. వీటిని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 15th one. A contract on construction job specifies a penalty for a delay of completion beyond a certain date as follows. అంటే ఒక కాంట్రాక్టర్ తన పనిని ఫినిష్ చేయలేనట్లయితే, ఏదైనా వర్క్ని ఫినిష్ చేయలేనట్లయితే ఆడిచ్చిన డేట్ని కట్ ఆఫ్ డేట్ దాటిన తర్వాత ప్రతిరోజు పెనాల్టీ వేస్తూ ఉంటాడు అనమాట. ఆ పెనాల్టీస్ ఎలా ఉన్నాయి? 200 ఫర్ ద ఫస్ట్ డే. ఒక రోజు దాటేసింది అనుకోండి, ఒక రోజు ఎక్స్ట్రా అయిందంటే 200 పెనాల్టీ కట్టాలి. 250 ఫర్ ద సెకండ్ డే. ఇంకొక రోజు 2 రోజులు అయింది అనుకోండి, ఫస్ట్ డేకి 200, సెకండ్ డేకి 250 కట్టాలి, అంటే 450 కట్టాలి. అలాగే థర్డ్ డేకి 300, ఇట్లా 50 చొప్పున పర్ డే పెరుగుతూ వెళ్తుంది అనమాట పెనాల్టీ. అయితే హౌ మచ్ మనీ ద కాంట్రాక్టర్ హ్యాస్ టు పే యాజ్ పెనాల్టీ ఇఫ్ హీ హ్యాస్ డిలేడ్ ద వర్క్ బై 30 days. ఒకవేళ కాంట్రాక్టర్ కి ఆ పని చేయడానికి 30 days లేట్ అయినట్లయితే మనకి ఎంత పెనాల్టీ పే చేయాలి? ఓకే, the penalties for each day are ఒక్కొక్క రోజు పెనాల్టీ. ఫస్ట్ డే ఎంత? 200, సెకండ్ డే ఎంత? 250, థర్డ్ డే 300, ఇట్లా పెరుగుతూ వెళుతుంది అన్నమాట. అయితే మనం 30 daysకి ఎంత పెనాల్టీ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి, అంటే SN ఫామ్లో ఉపయోగించాలి. ఇవన్నీ కూడా ఒక ఏపీని ఫామ్ చేస్తాయి కదా, ఎందుకంటే 50 చొప్పున ఇంక్రీజ్ అవుతుంది కదా. దిస్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫామ్ అండ్ ఏపీ, ఒక ఏపీని ఫామ్ చేస్తున్నాయి. హియర్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 200, కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు ఎంత చొప్పున ఇంక్రీజ్ అవుతుంది? 50 చొప్పున. నెక్స్ట్ మనం ఎన్ని డేస్కి పెనాల్టీని కాల్కులేట్ చేయాలి? 30 daysకి, అంటే S30 ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి n ఈక్వల్ ఇక్కడ ఎంత తీసుకుంటాం? 30 తీసుకుంటాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? S30 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. మనకి SN ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములాలో మనకు తెలిసిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే S30 ఈక్వల్ టు 30/2 ఇంటూ 2 ఇంటూ a అంటే 200 కదా, ప్లస్ 30 - 1 ఇంటూ d అంటే 50. 30లో 2 టేబుల్ 15 టైమ్స్ కట్ అవుతుంది, ఇది 400 అవుతుంది, ప్లస్ 29 ఇంటూ 50 ఈక్వల్ టు 15 ఇంటూ 400 ప్లస్ ఇక్కడ 0, 5 9s are 45, 4 ఉంది, 5 2s are 10 ప్లస్ 4 14. దిస్ ఈక్వల్ టు 15 ఇంటూ 1450 400 యాడ్ చేస్తే 1850 అవుతుంది కదా, 1850. దిస్ ఈక్వల్ టు 1850ని మనం 15 టేబుల్తో మల్టిప్లై చేసినట్లయితే 15 0s are 0, 5 15s are 75, 7
8 15 8 10 80 8 5 40 120 కదా 127 యాడ్ చేస్తే 127 అంటే 12 ఉంది 15 15 కి 12 యాడ్ చేస్తే 27 అంటే ఇక్కడ మనకు ఆ కాంట్రాక్టర్ 30 డేస్ కి ఎంత పెనాల్టీ పే చేయాలన్నమాట 27,750 therefore the amount the contractor has to pay for 30 days equal to 27,750 rupees. Okay, next 16th one. ఇది లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ అడగడం జరిగిందన్నమాట. ఏ సమ్ ఆఫ్ 700 rupees is to be used to give 7 cash prizes to the students of a school for their overall academic performance. If each prize is 20 less than its preceding prize, find the value of each of the prizes. అంటే మనం 700 రూపీస్ ని క్యాష్ ప్రైజ్ కింద 7 స్టూడెంట్స్ కి అలాట్ చేయాలన్నమాట. అయితే కండిషన్ ఏంటంటే ప్రతి క్యాష్ ప్రైజ్ కూడా ఫస్ట్ ప్రైజ్ కంటే 20 దాని ముందు క్యాష్ ప్రైజ్ కంటే 20 రూపీస్ తక్కువ ఉండేటట్లు అట్లా 700 ని 7 స్టూడెంట్స్ కి ప్రైజ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అయితే ఈచ్ ప్రైజ్ ఎంత అవుతుంది అంటాడు అనమాట. ఓకే, మనం ఇందులో ఫస్ట్ ప్రైజ్ ఎంతో తెలియదు. ఫస్ట్ ప్రైజ్ తెలిస్తే మిగిలిన చెప్పేసేయచ్చు, ఎందుకంటే 20 చొప్పున మైనస్ చేసుకుంటూ వెళ్తే మిగిలిన ప్రైజెస్ వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ని ఏనో ఎక్స్ అనే ఏదనుకుందాం. లెట్ ద value of first prize equal to rupees x అనుకుందాం. Then the remaining prizes will be మనం ఏం చేయాలి, దీంట్లో 20 రూపీస్ మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎక్స్ మైనస్ 20, ఇంకొక 20 మైనస్ చేస్తే ఎక్స్ మైనస్ 40, ఎక్స్ మైనస్ 60, ఎక్స్ మైనస్ 80, ఎక్స్ మైనస్ 100, ఇక్కడ కింద బై 1 2 3 4 5 6 ఎక్స్ మైనస్ 120. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా మైనస్ 20 చొప్పున డిక్రీజ్ అవుతూ వెళ్ళాయి కదా. దిస్ list of numbers form an AP. ఇది ఒక AP ని ఫామ్ చేస్తుంది కదా. హియర్ A ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ x కదా, ఫస్ట్ ప్రైజ్ x అనుకుందాం. అలాగే D ఈక్వల్ టు 20 చొప్పున డిక్రీజ్ అవుతుంది కదా, అంటే మైనస్ 20. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఎన్ని ఇక్కడ n ఈక్వల్ టు 7. ఎస్ 7 కూడా ఇచ్చారు, అంటే టోటల్ అన్ని ప్రైజెస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 700 వస్తుంది. అయితే మనం ఈచ్ ప్రైజ్ అంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది అన్నమాట. దాని నుంచి మిగిలిన వాల్యూస్ చెప్పొచ్చు. మనం ఎస్ఎన్ ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ a ప్లస్ l ఉపయోగించవచ్చు. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి, లేకపోతే 2a ప్లస్ n మైనస్ 1 కూడా ఉపయోగించవచ్చు. a ప్లస్ l వాడదాం. ఇక్కడ S7 ఈక్వల్ టు 7/2 ఇంటూ ఏ అంటే x అనుకున్నాం, ప్లస్ లాస్ట్ ప్రైస్ ఎంత x మైనస్ 120 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి 700 ఇచ్చే టోటల్ అన్ని ప్రైజెస్ యొక్క వాల్యూ. దట్ ఇంప్లైజ్ 7/2 ఇంటూ x ప్లస్ x ఎంత అవుతుంది 2x మైనస్ 120 ఈక్వల్ టు 700. ఈ 7/2 ని RHS లో తీసుకెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అన్నమాట. దట్ ఇంప్లైజ్ 2x మైనస్ 120 ఈక్వల్ టు 700 ఇంటూ 2/7 అవుతుంది. 7 టేబుల్ 100 టైమ్స్, అంటే దట్ ఇంప్లైజ్ 2x మైనస్ 120 ఈక్వల్ టు 100 ఇంటూ 2 ఏమవుతుంది 200 అవుతుంది. ఈ 120 కూడా మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 200 ప్లస్ 120 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 2x ఈక్వల్ టు 320 అవుతుంది. ఈ 2 ని RHS లో ట్రాన్స్పోజ్ చేసినట్టయితే 320/2
ఎంత అవుతుంది 160 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 160. అంటే ఫస్ట్ ప్రైజ్ ఎంత వచ్చింది, దీని నుంచి మిగిలిన ప్రైజ్ చెప్పొచ్చు కదా, 20 చొప్పున మైనస్ చేసుకుంటూ వెళ్తాం. therefore the value of each cash prize is ఫస్ట్ ఎంత 160, 20 మైనస్ చేస్తే 140, మళ్ళీ 120, 100, 80, నెక్స్ట్ 60, 40 రెస్పెక్టివ్లీ. Okay, next 17th one. In a school, students thought of a planting trees in and around the school to reduce air pollution. అంటే ఒక స్కూల్లో పిల్లలందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు అనమాట. అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం కొన్ని మొక్కల్ని నాటాలనుకుంటున్నారు. It was decided that the number of trees that each section of each class will plant will be the same as the class in which they are studying. అంటే వాళ్ళు ఎలా డిసైడ్ అయ్యారంటే ఒక సెక్షన్ వాళ్ళు ఏ క్లాస్ చదువుతుంటే అన్ని ప్లాంట్స్ నాటాలని డిసైడ్ అయ్యారంట. అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఒక ప్లాంట్, సెకండ్ క్లాస్ వాళ్ళు 2 ప్లాంట్స్, థర్డ్ క్లాస్ వాళ్ళు 3 ప్లాంట్స్, అలా ప్లాంటేషన్ చేయాలని డిసైడ్ అయ్యారనమాట. ఏ సెక్షన్ ఆఫ్ క్లాస్ 1 విల్ ప్లాంట్ 1 ట్రీ, క్లాస్ 2 విల్ ప్లాంట్ 2 ట్రీస్ అండ్ సో ఆన్ అనమాట. అట్లాగా 12th క్లాస్ వరకు ఉన్నాయన్నమాట స్కూల్లో. దేర్ ఆర్ 3 సెక్షన్స్ ఆఫ్ ఈచ్ క్లాస్. మళ్ళీ ప్రతి క్లాస్ లో అంటే ఫస్ట్ క్లాస్ లో 3 సెక్షన్స్ ఉన్నాయి, సెకండ్ క్లాస్ లో 3 సెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, హౌ మెనీ ట్రీస్ విల్ బి ప్లాంటెడ్ బై స్టూడెంట్. ఓకే, ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ ఈచ్ సెక్షన్. ఒక్కొక్క సెక్షన్ మనకి ఫస్ట్ సెక్షన్ ఎన్ని అంటే ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ సెక్షన్ 1, సెకండ్ క్లాస్ లో ఒక సెక్షన్ 2, ఇట్లాగా 3, ఇట్లా వెళ్తూ 12th క్లాస్ వాళ్ళు 12 ప్లాంట్స్ అంటున్నారు. కానీ ఇక్కడ మనకి ఒక్కొక్క క్లాస్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, 3 సెక్షన్స్ ఉన్నాయి. అప్పుడు పర్ క్లాస్ కాల్కులేట్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క ప్లాంట్ నాటితే 3 సెక్షన్స్ 3 ప్లాంట్స్ నాటుతాయి. ఓకే, నంబర్ ఆఫ్ పర్ ఈచ్ క్లాస్ ఎంత అవుతుంది, ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క ప్లాంట్ అయితే 3 సెక్షన్స్ 3 ప్లాంట్స్. ఇక్కడ 3 2s are 6 ప్లాంట్స్, 3 3s are 9 ప్లాంట్స్ అండ్ సో ఆన్. 12 3s are 36 ప్లాంట్స్. దట్ 12th క్లాస్ వాళ్ళు 3 సెక్షన్స్ కలిపి 36 ప్లాంట్స్ ప్లాన్ చేస్తారనమాట. దిస్ లిస్ట్ ఆఫ్ నంబర్స్, ఇది మనకి 3 చెప్పున ఇంక్రీజ్ అయింది కదా, దిస్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ form an AP. Here first term A equal to 3, common difference D equal to A2 minus A1 equal to 6 minus 3 equal to 3. అలాగే లాస్ట్ టర్మ్ L equal to 36. అట్లాగే ఇక్కడ మనం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, 12 సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి N ఈక్వల్ టు ఎంత అవుతుంది 12. అంటే 12 క్లాసెస్ ఉన్నాయి ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, S12 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. S12 ఈక్వల్ టు హౌ మచ్. ఇక్కడ ఫార్ములా ఏంటి మనకి, Sn ఈక్వల్ టు n/2. ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి A ప్లస్ L ఫార్ములా ఉపయోగిస్తాం అన్నమాట. దీని నుంచి S12 ఈక్వల్ టు 12 అంటే 12/2 ఇంటూ A అంటే 3 ప్లస్ L అంటే 36 ఈక్వల్ 2 టేబుల్ 12 లో 6 టైమ్స్, ఇది 39 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 6 9s are 54, 5 6 3s are 18, 18 ప్లస్ 5 23. అంటే మొత్తం స్కూల్ అంతా కలిపి ఎన్ని ప్లాంట్స్ ప్లాంట్ చేస్తారనమాట 243. therefore total number of
slanted by the school అంటే total number of students అన్నమాట equal to 234. Okay, next 18th one. A spiral is made up of a successive semicircles with centers alternatively at A and B, starting with the center A of radii 0.5 centimeters, 1.0 centimeter, 1.5, 2.0 and so on, as shown in the figure. What is the total length of such spiral made up of 13 consecutive semicircles? Take pi equal to 22/7. ఇక్కడ మనకి ఒక స్పైరల్ ని ఫామ్ చేశారు అన్నమాట. ఈ స్పైరల్ ని ఎలాగనమాట సెమీ సర్కిల్స్ ని తీసుకుని ఫస్ట్ ఏ సెంటర్ గా ఒక సెమీ సర్కిల్ ని డ్రా చేశారు, తర్వాత బి సెంటర్ గా మరొక సెమీ సర్కిల్ ని డ్రా చేశారు, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సి అనుకుంటే మరొక సెమీ సర్కిల్, ఇట్లా అన్నమాట. ఇట్లా సెమీ సర్కిల్ బి సెంటర్ గా ఇది, అలాగే సి సెంటర్ గా అట్లాగా డ్రా చేసుకుంటూ వెళ్ళారు అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ ఏమో 0.5 సెంటీమీటర్స్, తర్వాత 1.2, 1.5, 2.0 ఇట్లా ఇచ్చినట్లయితే ఇట్లా మనం 13 సెమీ సర్కిల్స్ తో ఒక స్పైరల్ ని ఫామ్ చేసినట్లయితే ఆ స్పైరల్ యొక్క టోటల్ లెంత్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. అంటే ఇక్కడ మనకి పెరిమీటర్, దాన్ని మనం సర్క్యూఫరెన్స్ అంటాం. సర్క్యూఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ అనే కాన్సెప్ట్ ని ఉపయోగించి దీన్ని చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, లెంత్ ఆఫ్ అంటే లేకపోతే సర్క్యూఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్. యాక్చువల్గా సర్కిల్ ఏమో 2πr, అందులో హాఫ్ ఉంది కదా సెమీ సర్కిల్ అంటే πr అన్నమాట. ఇది ఫార్ములా. ఓకే, లెంత్ ఆఫ్ ఈచ్ సెమీ సర్కిల్ ఈక్వల్ టు, అదే సర్క్యూఫరెన్స్ ఆఫ్ అనొచ్చు. లెంత్ ఆఫ్ ఈచ్ సెమీ సర్కిల్ ఫస్ట్ ఏంట మనకి ఆర్ వాల్యూ 0.5 కదా, అంటే πr అంటే 0.5 ఇంటూ π అంటే 0.5 π అని రాయొచ్చు. తర్వాత ఆర్ ప్లేస్ లో ఎంత రాస్తాం 1 ఇంటూ π అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఏమవుతుంది 1.5 ఇంటూ π అవుతుంది. తర్వాత ఏమవుతుంది 2π. ఇలా మనకి ఎన్ని ఉంటాయి అనమాట 13 సెమీ సర్కిల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ పై ప్లేస్ లో 22/7 ఇక్కడ రాసేయచ్చు, లేకపోతే చివరిలో రాయొచ్చు, ఎట్లయినా పర్వాలేదు. ఓకే, ఇక్కడ మనకి 0.5 చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. దిస్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ form an AP. Here first term ఏంటి A equal to 0.5 pi. Next common difference D equal to A2 minus A1 equal to pi minus 0.5 pi equal to 0.5 pi అవుతుంది కదా. ఇది 1 pi ఉంది, ఇక్కడేమో 0.5, దీంట్లో పాయింట్ లేదు 1.0 పెట్టుకుంటాం. 0.5 మైనస్ చేస్తాం, ఎంత వస్తుంది 0.5 వస్తుంది కదా, 0.5 pi అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి n ఈక్వల్ టు ఎంత, ఎన్ని సెమీ సర్కిల్స్ తీసుకోమన్నాడు 13 సెమీ సర్కిల్స్ తీసుకోమన్నాడు అనమాట. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, S13 ఫైండ్ అవుట్ చేయాలి. S13 ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఏం ఉపయోగిస్తాం, Sn ఫామ్ లో ఉపయోగిస్తాం. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే S13 ఈక్వల్ టు 13/2 ఇంటూ 2 ఇంటూ 0.5 pi కదా, ప్లస్ 13 మైనస్ 1 ఇంటూ 0.5 pi అవుతుంది. దిస్ ఈక్వల్ టు 13/2 ఇంటూ 2తో 0.5 అంటే హాఫ్ అని డబుల్ చేస్తే 1 అవుతుంది, అంటే 1 pi అవుతుంది. పై ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 12 ఇంటూ 0.5 pi అవుతుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు 13/2 ఇంటూ పై ప్లస్ ఇక్కడ 0.5 pi 12తో ఇంటూ చేస్తే 12 ఇంటూ హాఫ్ అంటే 6 అవుతుంది కదా, అంటే 6 pi అవుతుంది. 6 pi
దిస్ ఈక్వల్ టు 13/2 ఇంటూ 7 పై అవుతుంది. మనం పై వాల్యూ రాసేద్దాం. 13/2 ఇంటూ పై వాల్యూ ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది. 22/7. 7 గెట్స్ క్యాన్సిల్. 2 టేబుల్ 11 టైమ్స్ కట్ అవుతుంది. అంటే 13 ఇంటూ 11 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 143 అవుతుంది. Therefore total length of the spiral equal to 143 సెంటీమీటర్స్ అవుతుంది. Next 19th one. 200 logs are stacked in the following manner. 20 logs in the bottom row, 19 in the next row, 18 in the next to it, and so on. In how many rows are the 1200 logs placed and how many logs are in the top row? అంటే కొన్ని దొంగల్ని ఈ విధంగా అరేంజ్ చేశారన్నమాట. బాటమ్ రోలోనేమో 20 ఉండేటట్లు, తర్వాత 19, తర్వాత 18 ఉండేటట్లు, అట్లా 200 లాగ్స్ ని అరేంజ్ చేసినట్లయితే అందులో మనకి టోటల్ ఎన్ని రోస్ వస్తాయి అన్నాడు. అలాగే టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉంటాయో కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. ఇక్కడ మనకి SN ఈక్వల్ టు 200. మొత్తం అన్ని లాగ్స్ కలిపి ఎన్ని ఉంటాయి? 200 ఉంటాయి. అలాగే లాగ్స్ ఇన్ ఈచ్ రో బాటమ్ లో ఎన్ని ఉన్నాయి? 20, తర్వాత 19, 18 అండ్ సో ఆన్. ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేది ఒక ఏపీని ఫామ్ చేసింది కదా. 1 1 చొప్పున డిక్రీజ్ అవుతూ వెళ్ళింది కదా. దిస్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫామ్ అండ్ ఏపీ, ఒక ఏపీని ఫామ్ చేస్తుంది. హియర్ first term a equal to 20, common difference d equal to a2 minus a1 equal to 19 minus 20 equal to -1. నెక్స్ట్ SN equal to 200. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇట్లా ఎన్ని రోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. n ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ SN ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d. ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం మనం. SN ప్లేస్ ఏ రాస్తాం? 200 ఈక్వల్ టు n/2 ఇంటూ 2a. 2 ఇంటూ a అంటే 20 ప్లస్ n - 1. ఇక్కడ మనం n తెలియదు కదా. n - 1 ఇంటూ d అంటే -1. 200 ఈక్వల్ టు n/2 ఇంటూ 40 మైనస్ n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఈ 2 ఇక్కడ డివైడ్ చేసి ఇక్కడికి వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 200 ఇంటూ 2 400 అవుతుంది. 400 ఈక్వల్ టు n ఇంటూ 40కి 1 యాడ్ చేస్తే 41 మైనస్ n అవుతుంది అన్నమాట. దట్ ఇంప్లైజ్ 400 ఈక్వల్ టు 41n మైనస్ n స్క్వేర్. ఈ 2 టర్మ్స్ ని కూడా మనం LHS లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఏమవుతుంది? 400 minus 41n plus n square equal to 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని జనరల్ ఫామ్ లోకి మార్చినట్లయితే n square minus 41n plus 400 equal to 0 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 400 ని 41 వచ్చేటట్లు డివైడ్ చేయాలి. ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి -41 రావాలి. 400 కి ప్లస్ ఉంది కాబట్టి మనకి యాడ్ చేస్తే మనకి 41 రావాలి. ఓకే, 400 ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 5 టేబుల్ 8 to 0, 5 టేబుల్ 5 1 are 5, 36 5 are 30. ఈ రెండు యాడ్ చేస్తే 25 16. 25 16 are మనకి ఎంత వస్తుంది? 400 వస్తుంది. అలాగే 25 కి 16 యాడ్ చేస్తే 41 వస్తుంది. కాబట్టి మనం ఈ 400 ని ఎట్లా డివైడ్ చేయొచ్చు అనమాట? 16 అంటే 25. కానీ మనకి -41 రావాలి కాబట్టి రెండింటికి మైనస్ పెట్టాలి, యాడ్ చేస్తున్నాం కాబట్టి. కాబట్టి n స్క్వేర్ మైనస్ 16n మైనస్ 25n ప్లస్ 400 ఈక్వల్ టు 0.
గ్రూపింగ్ చేసుకుంటే n కామన్ తీస్తే n-16, ఇక్కడ రెండిట్లోని 25 కామన్ తీస్తే n-16 వస్తుంది ఈక్వల్ టు 0. దీని నుంచి n-16 కామన్ తీస్తే n-25 వస్తుంది ఈక్వల్ టు 0. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ టూ లీనియర్ పాలినామియల్స్ 0 అయిందంటే ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి కదా, అంటే దట్ ఎంప్లైజ్ n-16 ఈక్వల్ టు 0 కావచ్చు ఆర్ n-25 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి n ఈక్వల్ టు 16, n ఈక్వల్ టు 25, అంటే ఇందులో మనకి టోటల్ ఎన్ని రోస్ ఉంటాయి కదా, ఎయిదర్ 16 ఆర్ 25 ఉంటాయి. అయితే రెండు ఎలా సాధ్యం అవుతుందంటే అసలు రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో చెప్పాలంటే మనకి అసలు లాస్ట్ రోలో ఎన్ని లాగ్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ n-16 తీసుకున్నాం అనుకోండి, కేస్ 1. మనకి n ఈక్వల్ టు 16 తీసుకున్నాం. ఓకే, అప్పుడు మనకి an ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 16th రోలో ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. మనం an ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, a ప్లస్ n-1 ఇంటూ d. అప్పుడు a16 ఈక్వల్ టు a అంటే ఇక్కడ మనకి ఫస్ట్ రోలో 20 ఉన్నాయి కదా, 20 ప్లస్ 16 - 1 ఇంటూ -1. దిస్ ఈక్వల్ టు 20 ప్లస్ 16 లోంచి 1 మైనస్ చేస్తే 15 ఇంటూ -1. దిస్ ఈక్వల్ టు 20 - 15 అవుతుంది, అంటే 5 అవుతుంది. అంటే ఇక్కడ లాస్ట్ రోలో మనకి ఎన్ని లాగ్స్ ఉన్నాయన్నమాట, 5 లాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కేస్ 2 తీసుకున్నాం, అంటే n-25 రాసి చూద్దాం. కేస్ 2 అంటే ఇక్కడ మనం n ఈక్వల్ టు 25 తీసుకుంటాం. అప్పుడు an ఫార్ములాలో a25 ఈక్వల్ టు a ప్లస్ అంటే 20 ప్లస్ 25 - 1 ఇంటూ -1, 20 ప్లస్ 24 ఇంటూ -1 ఈక్వల్ టు 20 - 24 ఈక్వల్ టు -4. అంటే లాస్ట్ రోలో -4 లాగ్స్, అసలు నెంబర్ అనేది నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి ఇది సాధ్యం కాదనమాట. కాబట్టి అక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఏమో 16 ఉన్నాయి, అలాగే లాస్ట్ రోలో 5 లాగ్స్ ఉన్నాయన్నమాట. సిన్స్ నెంబర్ ఆఫ్ లాగ్స్ cannot be negative అని రాసి therefore మీరు ఏం రాయాలంటే లాస్ట్ లో therefore total number of rows equal to 16 and number of logs in the last row equal to 5 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ 20th one. In a potato race, a bucket is placed at the starting point, which 5 meters from the first potato, and the other potatoes are placed 3 meters apart in a starting line. There are 10 potatoes in the line. A competitor starts from the bucket, pick up the nearest potato, runs back with it, drop it in the basket or bucket, runs back to pick up the next potato, runs to the bucket to drop it in, and she continues in the same way until all the potatoes are in the bucket. What is the total distance the competitor has to run? ఇక్కడ ఒక పొటాటో రేస్ కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక బకెట్ పెట్టారు, దీనికి 5 మీటర్స్ దూరంలో ఒక పొటాటోని పెట్టారు ఫస్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి ప్రతి 3 మీటర్స్ కి ఒక పొటాటోను ఉంచడం జరిగింది అనమాట. కాంపిటీటర్ ఏం చేయాలి, ఈ బకెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా పరిగెత్తుకు వెళ్ళి ఈ ఫస్ట్ పొటాటోని తీసుకొచ్చి ఇందులో వేసేసేయాలి. మళ్ళీ తర్వాత ఈ సెకండ్ పొటాటోని తీసుకొచ్చి ఇందులో వేయాలి. అంటే కాంపిటీటర్ ప్రతిసారి ఎంత దూరం రన్ చేస్తారంటే ఫస్ట్ పొటాటో పికప్ చేయడానికి 5 మీటర్స్ ఏమో వెళ్ళడానికి, 5 మీటర్స్ రావడానికి, అంటే 10 మీటర్స్ దూరం ట్రావెల్ చేస్తాడు. తర్వాత ఈ 5 + 3 ఎంత అవుతుంది, 8 అవుతుంది. అంటే 8 దూరం వెళ్ళి 8 మీటర్స్ డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ 8 మీటర్స్ డిస్టెన్స్ వస్తాడు, అంటే 16 మీటర్స్ వస్తాడు. తర్వాత ఇంకొక 3 యాడ్ చేస్తాం. 8కి 3 యాడ్ చేస్తే ఎంత, 5 + 3 8, 8 + 3 11 కదా, 11 + 11 22 మీటర్స్. తర్వాత ఇంకొక
3 మీటర్స్ అంటే 3 + 3 6 మీటర్స్ అంటే మనకి 28 మీటర్స్. ఇలా మనకి 10 పొటాటోస్ ని పికప్ చేసి ఆ బకెట్ లో వేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ 10 పొటాటోస్ ని పికప్ చేసి బకెట్ లో వేయడానికి కాంపిటీటర్ టోటల్ గా ఎంత డిస్టెన్స్ ని రన్ చేస్తాడు, పరిగెడతాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. the distance run by the competitor to pick each potato distances are ఫస్ట్ పొటాటో ఎంత మనకి 2 × 5 మీటర్స్, తర్వాత 2 × 5 + 3, తర్వాత 2 × 5 + 3 + 3 అంటే 8 + 3 ఇట్లా అనమాట. 5 + 2 × 3 ఇట్లా రాయొచ్చు, మీరు డైరెక్ట్గా రాసినా పర్లేదు. అండ్ సో ఆన్. ఇది సింప్లిఫై చేసినట్లయితే ఇదేమవుతుంది 10, ఇది 8, 8 2 = 16, 2 3 = 6, 6 + 5 11, 11 2 = 22 అండ్ సో ఆన్. ఇదన్నమాట. ఎన్ని మీటర్స్ చెప్పిన పరిగెడుతూ ఉంటాడు ప్రతి పొటాటోని పికప్ చేయడానికి. ఇక్కడ ఒక 6 చెప్పిన ఇంక్రీజ్ అవుతాయి కదా, కాబట్టి దిస్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్ ఏ దిస్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్ an AP. ఒక AP ని ఫార్మ్ చేస్తున్నాయి ఈ నెంబర్స్ అన్ని కలిసి. హియర్ ఫస్ట్ టర్మ్ A = ఎంతంటే 10 మీటర్స్. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D = A2 - A1 = 16 - 10 = 6. ఇక్కడ మనకి n టోటల్ ఎన్ని పొటాటోస్ ఉన్నాయి మనకి 10 అంటే n = 10 అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, S10 ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఆ 10 పొటాటోస్ ని పికప్ చేయడానికి ఎంత దూరం డిస్టెన్స్ ని రన్ చేసారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఏ ఫామ్ లో ఉపయోగిస్తాం, SN ఫామ్ లో ఉపయోగిస్తాం. SN = n/2 × 2a + n - 1 × d. మనకు తెలిసిన వాల్యూస్ అని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే S10 ఓకే. ఇక్కడ మనకి టోటల్ 10 పొటాటోస్ కదా. ఓకే, 10/2 × 2a ఫస్ట్ టర్మ్ ఎంత 10 ప్లస్ 10 - 1 × d అంటే డిఫరెన్స్ 6 కదా. దిస్ = 10/2 అంటే 5, 2 10s are 20 ప్లస్ 9 × 6. దిస్ = 5, 20 ప్లస్ 9 6 are 54 = 5 × 74. This = 5 4s are 22, 5 7s are 35, 37 అంటే therefore total distance run by the competitor equal to 370 meters అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం 5th చాప్టర్ అయిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లాంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, అలాగే ఎక్సర్సైజ్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.